ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము. అయితే ఈ ప్రకారంగానే మనం కోరికలు మొత్తాన్ని కూడా పూర్తిగా విడనాడాలి. అలాగా విడనాడినప్పుడు సర్వకామనారాహిత్యము అనేటువంటి సాధన చేసినప్పుడు ఆత్మసంతుష్టి ఆత్మానందము అనేటువంటిదే మనం సాధన చేసినట్లయితే అవే సాధ్యమై లభిస్తాయి కదా. కాబట్టి వీటిని అంటే ఆత్మసంతుష్టి కావాలన్నా ఆత్మానందాన్ని పొందాలన్నా కూడా సర్వకామనారాహిత్యము సర్వ కోరికలను కూడా పూర్ణంగా వదిలివేసి నిరంతరం కూడా ఆత్మయందే సంతుష్టిని పొందేటువంటి వాడు మాత్రమే కదా స్థితప్రజ్ఞుడు. వాడే కదా జీవన్ముక్తుడు. అనే ఆ జీవన్ముక్తుడు జ్ఞాని అని చెప్పబడింది. ఈ యొక్క స్థితి అంతా కూడా జ్ఞాని మాత్రమే పొందుతాడు. స్థితప్రజ్ఞుడు తనే, జీవన్ముక్తుడు తనే, జ్ఞాని తనే. ఒకడు మరి ఈ యొక్క గుర్తుల చేత మాత్రమే ఒకడు పూర్ణస్థితిని పొందింది లేనిది కూడా బాగా తెలుసుకోవచ్చు. జీవన్ముక్తుని యొక్క ముఖమున ఎల్లప్పుడూ కూడా సంతుష్టి ఆనందము తాండవిస్తుంది. అదే కోరికలు కలిగినటువంటి వాని ముఖంలో అయితే దిగులు దుఃఖము పట్టి బాధిస్తూ ఉంటాయి. అంటే స్థితప్రజ్ఞునికి ఇక పొందవలసినటువంటి పదార్థము అనేటువంటిది ఏదీ లేదు. కాబట్టి తన యొక్క హృదయమునందే బ్రహ్మానంద రసామృతము అనేటువంటి దాని యందు అలలాడుతూ ఉంటాడు. ఇదే కదా అతనికి స్థితప్రజ్ఞునికి గురుతు అనే చెబుతూ, ఎలాగంటే మనసులో ఉన్నటువంటి కోరికలను సంపూర్ణంగా వదిలివేయడం, నిరంతరం కూడా ఆత్మయందే సంతుష్టిని పొంది ఉండడమే కదా స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. అయితే ఈ ప్రపంచమనందు పూర్ణమైనటువంటి ఆనందము దేని యందు లభిస్తుంది అంటే ఎక్కడికి పోనవసరం లేదు. తన యొక్క ఆత్మయందే అటువంటి పూర్ణమైన ఆనందం లభిస్తుంది అనే చెబుతూ, అంతేకాదు దుఃఖాల యందు స్థితప్రజ్ఞుడు అంటే దుఃఖాలు వచ్చినప్పుడు ఎటువంటి కలతను బాధను పొందనటువంటి మనస్సు కలిగిన వాడు. ఇంకా సుఖాలయందు అనేక సుఖాలు తన వాకిటి ముందుకు వచ్చినప్పటికీ కూడా వాటి పట్ల ఏమాత్రము కూడా కోరిక ఆసక్తి లేనటువంటి వాడు. అనురాగము కానీ భయము కానీ కోపము కానీ ఏమీ లేనటువంటి వాడు మాత్రమే. అంటే ఆత్మను ఎల్లప్పుడూ మననం చేసేటువంటి మననశీలుడు ఎవడైతే ఉన్నాడో వాడే స్థితప్రజ్ఞుడు అనే చెబుతూ, అదే ఆ స్థితప్రజ్ఞత్వం అనేటువంటిది జనకుని ఆస్థానంలో సుఖమహర్షి చూపించగలిగాడు. అటువంటి స్థితప్రజ్ఞుని గురించి మనకు మహనీయులు అనేక సందర్భానుసారంగా తెలియజేస్తూ ఉంటారు. అంటే స్థితప్రజ్ఞుని యొక్క మరికొన్ని లక్షణాలను గురించి మనం తెలుసుకోవాలి అంటే ప్రజ్ఞ అంటే బుద్ధి అనే కదా అర్థం. ఏ దైవికమైనటువంటి బుద్ధి దైవికమైనటువంటి తెలివి ఉంటుందో ఆ బుద్ధిని ఆత్మయందు స్థిరంగా నెలకొల్పేటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతుంది. అయితే సామాన్యుల యొక్క బుద్ధి అయితే ప్రజ్ఞ ప్రపంచమునందు దేహాది దృశ్యాల యందు కూడా తగులుకొని ఉంటుంది. ఏ విధంగా అంటే వానికి ఉన్నటువంటి నిశ్చలాత్మకమైనటువంటి బుద్ధితో కూడినటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి బుద్ధి ఆత్మయందే స్థిరంగా నెలకొల్పుతాడు. ఆ నెలకొల్పి ఎల్లప్పుడూ కూడా తన యొక్క స్వాత్మ సందర్శనాన్ని చేస్తూ తనను తాను ఎల్లప్పుడూ కూడా మననం చేస్తూ ఉంటాడు. వాడు ఆత్మానంద సాగరమునందు తేలియాడుతూ ఉంటాడు. వాడే కదా స్థితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు.
వాణినే స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతుంది. అయితే సామాన్యులైనటువంటి వారి యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది? వారి ప్రజ్ఞ ప్రపంచమనందే ఉంటుంది. ఏ ప్రపంచము అంటే ఆకాశ వాయు అగ్ని జల పృథ్వులు, ఆ ఐదింటి యొక్క కలయికే ప్రపంచము. అంటే కలయిక, పంచమ భూతాలు అంటే ఇవి. ఈ ఐదింటి యొక్క కలయికనందు ఉన్నటువంటి ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచమనందు పృథ్వీ యందు అనేక ఔషధులు జనించి జీవకోట్లకు ఆలవాలమై వచ్చిపోయేటువంటి దేహాలతో విలసిల్లుతూ ఉన్నటువంటి జగత్మాన దృశ్య ప్రపంచము అనేటువంటిది వర్ధిల్లుతూ ఉంటుంది. అదే సామాన్యుల అయినటువంటి వారి యొక్క బుద్ధి అయితే ఎలా ఉంటుంది? ఆ ప్రజ్ఞ ప్రపంచమునందు దేహము మొదలైనటువంటి దృశ్యాల యందు కూడా తగులుకుంటుంది. అలా తగులుకొని దైవమునందు ఏమాత్రము కూడా నిలకడ లేకుండా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా ఏ పూజో పునస్కారమో ప్రార్థనో చేసేది, వెళ్ళిపోయేది. కానీ తాను పరమాత్మ స్వరూపమే, పరమాత్మే సర్వవ్యాపి, అంతకుమించి మరొక వస్తువు లేదు అనేటువంటి సరి అయినటువంటి నిర్ణయాన్ని చేయలేడు. మరి దాని యందు ఒకంతసేపు కూడా నిలుకడగా ఉండలేడు. కాబట్టి వారు స్థితప్రజ్ఞులు అవుతారా అంటే కారు కదా. ఇక్కడ స్థితప్రజ్ఞునికి 3 రకాలైనటువంటి లక్షణాలను తెలియజేశారు. అవి ఏంటి అన్నప్పుడు, దుఃఖముల యందు అతని మనస్సు ఏ విధమైనటువంటి క్షోభను కూడా పొందదు. వాడు ఎంత దుఃఖిస్తూ ఉన్నా, వాని యొక్క బంధువులకు ఇబ్బంది అయినా, వాని యొక్క శరీరానికి ఇబ్బంది అయినా, వానికి ఏ విధమైనటువంటి ఆర్థిక నష్టం లేదా వాడికి ఎటువంటి తన యొక్క వ్యాపార సంబంధమైన నష్టమైన, తన యొక్క వృత్తిపరమైనటువంటి నష్టమైనా కూడా ఎటువంటి క్షోభను కూడా, అటువంటి దుఃఖాల యందు ఏ బాధను పొందడు, ఏ కలతను చెందడు. ఎలాగంటే మేఘానికి పైన ఎవరుంటారు అంటే సూర్యుడు ఉంటాడు. అదే మేఘానికి క్రింద మనుజులు ఉంటారు. అయితే మేఘము అనేటువంటిది ఉరిమినప్పుడు కానీ, లేదా అది వర్షించినప్పుడు కానీ, లేదు పిడుగు మొదలైనటువంటి ఉపద్రవాలు కలిగినప్పుడు కానీ, ఈ బాధలన్నీ ఎవరికి ఉంటాయి? మేఘానికి క్రిందుగా ఉన్నటువంటి జీవరాశి మీదే దీని యొక్క ప్రభావం ఉంటుంది. అంతేకాని మేఘానికి పై భాగంలో ఉన్నటువంటి సూర్యుడు మొదలైనటువంటి వారికి ఈ బాధలు, మేఘం వల్ల వచ్చేటువంటి బాధలు ఉంటాయా అంటే ఉండవు. అలాగే ఎలాగైతే మేఘానికి పైన ఉన్నటువంటి వారికి మేఘ సంబంధమైనటువంటి బాధలు లేకుండా ఉంటాయో, మేఘానికి లోబడి క్రింద ఉన్నటువంటి వారికి మేఘ సంబంధమైనటువంటి బాధల నుండి తప్పించలేరు. అలాగే మనస్సుకు ఏవల ఉండేటువంటి మనోధర్మాలు ఏంటవి? మనోధర్మాలు అంటే మనసుకి ఈ ప్రక్కన ఉంటాయి. ఏంటవి? మానసిక ధర్మాలు. మన మనసు యొక్క ధర్మాలు ఏమిటి అంటే సుఖము, దుఃఖము. ఏదైనా సరే తనకు నచ్చినది వస్తే సంతోషపడటం, సుఖపడటం. మరి తనకు నచ్చనటువంటిది వస్తే దాని ద్వారా ఆవలికి నెట్టివేయాలని చూడడము, దానివల్ల బాధపడతానని అనుకోవడము, దాని ద్వారా బాధపడటము. ఈ విధమైనటువంటి మానసిక ధర్మాలేంటి అంటే సుఖము, దుఃఖము అనేటువంటివి మరి ఇంకొకరికి ఉంటాయా? ఎవరు వాళ్ళు? ఆత్మజ్ఞుడు, ఆత్మవంతుడు, ఆత్మయందు స్థిరపడినటువంటి వాడు, పరమాత్మ స్వరూపము తానే అయినటువంటి వాడుకి ఈ యొక్క మనసుకి లోబడి ఉన్నటువంటి వానికి మాత్రమే మనోధర్మాలు వర్తిస్తాయి. కానీ మనసుకి ఆవల, ఆ పైన దూరముగా మనసునే దూరీకరించి మనసునే వదిలివేసినటువంటి వానికి మనోధర్మాలు అనేవి ఉంటాయా? ఆ వదిలివేసినటువంటి వాడు ఎవడు? ఆత్మజ్ఞుడు. ఆ మనోధర్మాలేంటి? సుఖము, దుఃఖము. ఈ సుఖాలు, దుఃఖాలు అనేటువంటివి ఆత్మజ్ఞుడికి, ఆత్మతత్వమునందు స్థిరపడినటువంటి వానికి ఉండవు కదా. అతడు ఎలా ఉంటాడు? మనస్సుకు సాక్షి మాత్రంగా ఉంటాడు. మనసు ఏమి చేస్తున్నా కూడా వానికి మంచి చెడు అనేటువంటిది, దుఃఖము సుఖము అనేటువంటి వాటికి సాక్షిత్వ స్వరూపంలో ఉంటాడు. కానీ వాటిని అంటాడు, వాటిని శాసించడు, వాటి గురించి పట్టించుకోడు. సాక్షిని సాక్ష్య ధర్మాలు ఎప్పటికీ బాధించవు కదా. సాక్షి మాత్రంగా ఉన్నటువంటి వానికి ఆ సాక్ష్యానికి సంబంధించినటువంటి ధర్మాలు ఏమైనా బాధిస్తాయా? లేదు.
కాబట్టి దుఃఖాదుల యందు వానికి సంబంధించినటువంటి యొక్క మనసు సంబంధమైన దుఃఖాదుల యందు అతడు ఏ బాధను పొందకుండా ఉంటాడు ఆత్మవంతుడు ఆత్మజ్ఞుడు అని చెబుతూ, అంతేకాదు ఎలా ఉంటాడు అంటే పర్వతాన్ని బాణాలు వేసి దాన్ని పడగొట్టగలరా? లేదు. ఆ బాణాలే ఇరిగిపోవటము, వంకరపోవటము, మొక్కబోవటము ఏదో జరుగుతుంది, కానీ పర్వతాన్ని ఛేదించజాలవు బాణ పరంపరలు. అలాగే ఈ పర్వతాన్ని బాణాలు ఎట్లా ఛేదించజాలవో అలాగే ఇంకా కూడా సముద్ర తరంగాలు అనేటువంటివి ఉన్నాయి. సముద్రంలో నుండి అలలు తరంగాలు ఒక్కొక్కసారి ఉవ్వెత్తునొచ్చి లేచిపడతాయి. ఆ లేచిపడినవి ఆ సముద్రానికి ప్రక్కనే తీరస్థంలో దాని యొక్క తీరమునందే ఒడ్డునందే ఏముంటాయి? పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఆ అలలు పోయి ఆ పర్వతాన్ని కదిలిస్తుందా? కదిలించలేదు. అలాగే అంతేకాదు పెద్ద మదగజం ఉన్నది. అంటే మదమెక్కినటువంటి మద జలం అనేటువంటిది కారుతూ ఉన్నటువంటి పెద్ద ఏనుగు ఉన్నది. ఆ ఏనుగుని తామర తూళ్ళ యొక్క దారాన్ని పేని దాని చేత ఆ ఏనుగుని బంధించగలమా? అది బంధించలేదు. అలాగే ఈ దుఃఖాదులు అన్నీ కూడా జ్ఞానిని ఏమాత్రము కూడా వేధించలేవు అని మనకి ఎవరి ద్వారా తెలిసింది అంటే శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠ మునీంద్రుడు పూర్వంలో అంటే త్రేతాయుగంలో శ్రీరామునికి వైరాగ్యము కలిగినప్పుడు ఆ వైరాగ్యాన్ని ఉపశమింపజేయడం కోసం శ్రీ వశిష్ఠ గురుదేవులు జ్ఞానబోధన చేశారు. ఆ యొక్క శ్రీ వశిష్ఠ సంవాద రూపమైనటువంటి ఆ యోగ వాసిష్టమునందు ఇక్కడ శ్రీరామునికి ఎవరు శ్రీ వశిష్ఠ దేవులు ఏమని చెప్పారు అంటే దుఃఖముల యందైతే అతని మనసు ఏ విధమైనటువంటి క్షోభ చెందదు. ఎవరికి? ఆత్మజ్ఞునికి. కలతను పొందదు. మేఘానికి పైన ఉన్నటువంటి సూర్యునికే మేఘానికి క్రింద నుండి వారికి కలిగేటువంటి వర్షబాధలు కానీ పిడుగుబాధలు కానీ ఉపద్రవాలు కానీ ఇవన్నీ కూడా మేఘానికి పైన ఉన్నటువంటి వానికి చెందనట్లుగానే మనసుకు ఏవల ఉండేటువంటివి ఏంటి? మనసుకు లోబడి ఉండేటువంటివి మనోధర్మాలు సుఖము దుఃఖము. ఈ సుఖము దుఃఖము ఆత్మవంతునికి ఆత్మయందు స్థిరపడినటువంటి వానికి ఉంటాయా అంటే ఉండవు. అతనికి ఏ బాధ ఉండదు. అంటే ఎలాగంటే పర్వతాన్ని బాణాలు ఛేదించలేనట్లే సముద్ర తరంగాలు సముద్ర తీరంలో ఉన్నటువంటి పర్వతాన్ని కదిలింపలేనట్లుగానే తామర తూడుల యొక్క దారాలు మదపటేనుగుని బంధింపజాలనట్లుగానే దుఃఖాలు మొదలైనవి ఏవి కూడా జ్ఞానిని ఏమాత్రము వేధించజాలవు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి కూడా బోధించి ఉన్నారు. అట్లాగే సుఖాలు అనేటువంటివి సంప్రాప్తించినప్పుడు మరి సంతోషంతో తబ్బిబ్బైపోతూ ఉంటారు ప్రాపంచక సంబంధమైనటువంటి తెలివి కలిగిన వారు, మనసుకు లోబడినటువంటి వారు. అదే జ్ఞాని మనోత్యాగము చేసినటువంటి వాడే కదా జ్ఞాని. ఆ జ్ఞానికైతే వానికి సుఖాలు సంప్రాప్తించినప్పుడు విబ్బిపోవడం అనేటువంటిది జ్ఞానికి ఉంటుందా? ఉండదు. మరి దుఃఖంలాగానే సుఖము కూడా ఒకానొక వికారమే. అంటే ఏ వికారం? మనోవికారమే. అంటే దుఃఖం ఏ విధంగా వచ్చి బాధ పెడుతుందో సుఖము కూడా ఆ విధంగా వచ్చి మనిషిని ఆనందపరుస్తుంది. అది తాత్కాలిక ఆనందం. ఈ దుఃఖం తాత్కాలిక దుఃఖం. అంటే దుఃఖం ఏ విధంగా అనుభవిస్తున్నామో సుఖము కూడా ఆ విధంగానే అనుభవిస్తాం. దుఃఖము ఎటువంటి మనోవికారమో అలాగే సుఖము కూడా మనోవికారమే అయి ఉన్నది. కాబట్టి మనసును దాటివేయాలి. మనసును దాటివేసినటువంటి వాడు ఆత్మను చేరుతాడు. ఆ ఆత్మను చేరినటువంటి ఏ స్థిత ప్రజ్ఞుని ఆ మనసులో ఉన్నటువంటి మార్పులు మనోవికారాలు ఏమీ చేయలేవు. ఇంకా కూడా అనంతమైనటువంటి బ్రహ్మానంద సముద్రమే తన రూపముగా కలిగి ఉంటాడు జ్ఞాని. ఆది అంతము లేనటువంటి బ్రహ్మానంద సముద్రమే బ్రహ్మానందము అనేటువంటి దానిని తన యొక్క రూపంగా కలిగి ఉంటాడు జ్ఞాని. అందులో
కొంచెమైనప్పటికీ కూడా ఒక్క లవలేశమైనా సరే మరి పైగా ప్రతిబింబిత పూర్వమైనటువంటి ప్రాపంచక సుఖాలను ఎన్నడైనా వాంఛిస్తాడా? వాంఛించడు. ఎందుకు అంటే తన యొక్క వికారమే ప్రతిబింబిత పూరితమైనటువంటి అద్దం ఎదురుగా నిల్చున్నాం. అప్పుడు ఏం ప్రతిబింబించింది? మన ఆకారం ఏదైతే ఉన్నదో అది అవతల ప్రతిబింబించింది. మనం ప్రక్కకు దొరికాం, అద్దంలో ఏమీ లేదు. అయితే ప్రతిబింబము అనేటువంటిది ఏ విధంగా అంటే అది అబద్ధమేగా. నిజబింబం ఉన్నప్పుడు మాత్రమే ప్రతిబింబం వస్తుంది. కానీ ప్రతిబింబమే సత్యం అనుకుంటాం కదా. ఆ ప్రతిబింబంతో నిండిపోయినటువంటి ఈ ప్రాపంచక సుఖాలు అంటే లేకనే ఉన్నట్లుగా ఈ సుఖాలు అనేటువంటివి కనబడుతున్నట్లుగా మనిషిని ఏ విధంగా అంటే మనుజులని అవి తన వైపుకు ఆకర్షించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. అటువంటి వాటి గురించి ప్రాపంచక సంబంధమైన సుఖాల గురించి ఎన్నడైనా సరే జ్ఞాని అయినటువంటి వాడు కోరతాడా అంటే కోరడు కదా. ఎందుకు కోరడు అంటే మేలుకొన్నటువంటి వాడు తన యొక్క కలలో అనుభవించినటువంటి రాజ్య సుఖాన్ని కోరుకుంటాడా? వాడు నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయే సమయంలో వాడు ఒక రాజ్యానికి రాజయ్యాడు. ఆ రాజ్యంలో తను మంత్రి, సేనాధిపతులు, సైన్యము, ప్రజలు, ఇక స్త్రీలు అనేక రకాలైనటువంటి వాని యొక్క విలాసాలకు తగినటువంటి వస్తువులన్నీ సమకూరినవి. వాడు రాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని వేలుతున్నాడు. అయిపోయింది, నిద్ర చెడిపోయింది, నిద్ర ముగిసింది అంటే కళ చెదిరిన తర్వాత వాడు మేలుకొన్న తర్వాత వాడు కలలో అనుభవించినటువంటి రాజ్య సుఖము అనేటువంటిది కోరుకుంటాడా? కోరుకోడు. ఒకవేళ అతడు కోరినట్లయితే ఇంకా వాడు అటువంటి కలలో అనుభవించినటువంటి రాజ్య సుఖాన్ని కనుక కోరుకున్నట్లయితే వాడు ఇంకా మేలుకోలేదనే కదా అర్థం అని చెబుతూ, అందుకే జనకుని ఆస్థానమున సుఖమునీంద్రుడు అనేటువంటి ఆయన మహావైభవాలను కూడా అంటే సుఖమునీంద్రులు వచ్చారు. మహావైభవాలని కూడా ఆయన ఆశించలేదు. మహాబాధలను పెట్టాడు. ఒక్కొక్క ద్వారం దగ్గర 7 రోజులు చొప్పున నిలబెట్టాడు. అయినా కూడా అటువంటి మహాబాధల యందు కూడా ఆయన కలతన పొందలేదు. అలా మహావైభవాలని పట్ల ఆసక్తి చూపలేదు. గొప్ప బాధల పట్ల కూడా బాధను అంటే కలతను పొందలేదు. ఈ విధంగా ఉండడం వలననే వారిని ఏమని పిలుస్తారు? సుఖమునీంద్రులు, జనక మహారాజు, వీరంతా కూడా స్థితప్రజ్ఞులే అనే కదా ఖండితంగా చెప్పేయచ్చు. అలాగే ఎవరైనా సరే ఈ లక్షణాలు గనక కలిగి ఉన్నట్లయితే వాడు స్థితప్రజ్ఞుడే అయ్యుంటాడు అని చెబుతూ, ఏ విధంగా అయితే ఎవరైనా సరే ఈ లక్షణాలు కలిగి ఉంటే వారు స్థితప్రజ్ఞులే అవుతారు కదా. ఇంకా కూడా ఈ స్థితప్రజ్ఞులైనటువంటి వారు రాగము, భయము, అంతేకాదు రాగము, భయము, కోపము అంటే ఏ యొక్క విషయ సంబంధమైనటువంటి ప్రపంచ దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి సౌకర్యాలు, వస్తువులు, అనుభవాలు కోసం, భోగాల కోసం ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా, భయము లేకుండా, కోపము లేకుండానే ఉంటారు స్థితప్రజ్ఞులైనటువంటి వారు. అంటే అటువంటి ప్రజ్ఞుడు అనేటువంటి వాడు జ్ఞానియే కదా. ఆ జ్ఞాని దృష్టి యందు సమస్తము కూడా వానికి ఎలా కనబడుతుంది అంటే వాడు చూసే సర్వము కూడా మనకు ప్రపంచంలా కనపడితే వాడికి పరమాత్మలా కనపడుతుంది. అంతా కూడా సమస్తము కూడా ఆత్మస్వరూపంగానే గోచరిస్తుంది ఆయనకు. కాబట్టి అందుకే మనకి ఈశావాస్యోపనిషత్తు యొక్క వాక్యం కూడా ఈ విధంగా అంటే దానిని అనుసరించినప్పుడు ఏమని చెప్తూ ఉన్నది? తత్రకో మోహ కహ శోక ఏకత్వమనుపశ్యతః అనేటువంటి దానిని మనం అనుసరిస్తే దాని యొక్క అర్థం ఏమిటి అంటే శోకము కానీ, మోహము కానీ అంటే దుఃఖము కానీ, కోరిక కానీ, విషాదం కానీ, కోరికలు కానీ, ఆసక్తి కానీ, భయము కానీ, కోపాలు కానీ ఇవన్నీ కూడా తత్రకో మోహ కహ శోక ఇవన్నీ కూడా ఏమైనా ఉంటాయా జ్ఞానికి?
ఉండవు. ఎందుకుండవు అంటే ఏ విధంగా ఏకత్వం అనుపశ్యత, అంతా ఏమై ఉన్నాడు, తానే అయ్యున్నాడు. అంతా తానై ఉండగా ఇంకా తనపై తనకు ఆసక్తి ఏంటి, తనపై తనకు భయం ఏంటి, తన మీద తనకు కోపమేంటి? కాబట్టి ఇక్కడ అంతా తన యొక్క స్వరూపమే అయి ఉన్నప్పుడు ఇక తనపై తనకు రాగము కానీ భయము కానీ కోపము కానీ ఏమైనా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఆత్మానుభవం కలిగినటువంటి స్థితప్రజ్ఞునికి ఇటువంటి మార్పులు ఏవి కూడా ఉండవు కదా అని చెబుతూ ఇక్కడ ముని అని చెప్పబడింది. ఏ విధంగా స్థితధీర్ మునిరుచ్యతే, ముని అంటే మననశీలుడు. ఎటువంటి మననాన్ని చేస్తూ ఉంటాడు అంటే మహనీయులు ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను లెస్సగా మననం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికం అంటే పారమార్థిక చింత చేస్తూ పరమాత్మ పదాన్ని పొందేటువంటి ఏ యొక్క సత్య వస్తువు అయితే ఉంటుందో దానిని గురించి మళ్ళీ మళ్ళీ కూడా మననం చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి అధికంగా మననం చేసేటువంటి మననశీలురికి మాత్రమే మునులు అనేటువంటి పేరు వచ్చింది కదా. ఆ విధంగా మననము నిధిధ్యాసనము గావించకపోతే ఆయా సత్యాలు ఎవరెవరికి కూడా ఎవ్వరికీ అనుభూతాలు కావు. ఏ విధంగా మననము అంటే ఏ యొక్క శాస్త్రధర్మాన్ని అనుసరించి తను శాస్త్రాధ్యయనం చేయడం కానీ మహనీయుల యొక్క సాంగత్యాన్ని పొంది వారి యొక్క సేవ చేసి వారి అనుగ్రహ ప్రాప్తి వలన పొందబడినటువంటి ఏ యొక్క జ్ఞానబోధలు అనేటువంటివి శ్రవణము చేసి ఆ శ్రవణము అనేటువంటిది మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞానం గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ యొక్క పారమార్థికమైనటువంటి చింతలు చేస్తూ ఉండేటువంటి వాడు తక్కువగా విని ఎక్కువగా ఆచరించడం దేనికి? వాడు అనుభవ సిద్ధిని పొందాలి. అసలు మహనీయులు చెప్పింది సత్యమా, సత్యాస్త్రాలలో చెప్పింది సత్యమా అంటే తన అనుభవ జ్ఞానానికి అది తగులేదాకా చేసేటువంటిది మాత్రమే సత్యమో అసత్యమో అప్పుడు తేల్చుకుంటాడు తన యొక్క ఆచరణ ప్రకారం. ఆ విధంగా మనన నిధిధ్యాసనాలను చేయకపోతే ఆ సత్యము, ఇక్కడ సత్యము అనేటువంటి పరమాత్మ వస్తువు సత్యము నిత్యము శాశ్వతము అని చెప్తున్నారు. ఆ సత్యమైనటువంటి విషయం అనుభూతం అవ్వాలి అంటే వాడు మహనీయుల దగ్గర శ్రవణం చేయడమే కాదు, శాస్త్రాల దగ్గర అధ్యయనం చేయడమే కాదు, వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రకారంగా వర్తిల్లడం ఏదైతే ఉంటుందో అదే కదా జ్ఞానపరమైనటువంటి అనుభవ సిద్ధిని, సత్యమైన వస్తువు యొక్క అనుభూతిని పొందుతాడు. కాబట్టి మననశీలురే, ఎవరైతే ఎక్కువగా మననం చేస్తూ ఉంటారో వారే మునులు. ఆ మునులే స్థితప్రజ్ఞత్వాన్ని జీవన్ముక్తిని కూడా పొందగలుగుతారు. అంటే ఎంత స్థిరత్వంతో ఉంటారు అంటే ఆ స్థిరత్వం అంటే దైవిక తెలివిని దైవాన్ని చేరుస్తుంది. అలాగే ఎప్పుడైతే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొందారు అంటే వాళ్ళు జ్ఞానులు, స్థితప్రజ్ఞులు. ఈ విషయాన్ని తెలపడం కోసమే కాబోలు ఇక్కడ ముని అనేటువంటి పదాన్ని తెలియజేశారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే అనుసరించి ఆచరించేటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఉన్నది. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రమనందు సోమరులకు చోటు ఉన్నదా? లేదు కదా. సోమరులు అంటే సోహం పర్వతాన్ని ఏ కాలమందు కూడా అధిరోహింపజాలరు. హం అనేటువంటి ఒక పర్వతం ఉన్నది. అది ఎక్కడ నుండి ఎక్కడి దాకా కూడా వెళుతుంది. ఆధారం మొదలుకొని సహస్రారం వరకు కూడా ఎదిగి ఉన్నది. అంత ఎత్తైనటువంటి పర్వతానికి అంచెలంచెలుగా ఏది ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము అనేటువంటి యొక్క పర్వతాన్ని ఏడవ సోపానం దాకా ఎవడైతే అధిరోహిస్తాడో అటువంటి వాడు
హం అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ పరవస్తు స్వరూపమైన పరమాత్మ వస్తువు ఉన్నదో అదే ఏకరసమాత్రమైనది. రెండవది దానికి సమానమైనది కూడా లేదు. సర్వము తానే అయ్యున్నది. సర్వకాల సర్వావస్థల యందు కూడా, సదా సర్వ ప్రదేశాల యందు కూడా మరి తానొక్కటియే అయ్యున్నది, అచలమై ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది. సర్వము కూడా అన్నింటికీ కూడా తానే అధిష్టానమై, ఆశ్రయమై, ఆసరాయి, మూలమై ఉన్నది. అటువంటి ఆ యొక్క పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో ఏకరసమాత్రమైనది, దానికి సమానమైనది మరి లేదు. కాబట్టి ఆ పదం అన్నప్పుడు సర్వము అదే నిండి ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాం? పరమాత్మ యందే ఉన్నాం. ఆ పరమాత్మ స్వరూపులమే అయ్యున్నాం. అయితే ఇప్పుడు మన స్వరూపం ఏంటి? విచారణ చేత పరమాత్మ స్వరూపమే మనం అన్నప్పుడు సర్వము నిండినటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో హం అదే నేను అనేటువంటి ఈ యొక్క అంటే సర్వవ్యాపకమైనటువంటి పరవస్తు స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేను అనేటువంటి విషయాన్ని గురించి ఈ యొక్క ఈ సోపానాలు ఎవరైతే అధిగమిస్తారో, అధిగమించి ఇక ఈ యొక్క సోహం అనేటువంటి పర్వతాన్ని ఎవరైతే అధిరోహిస్తారో అటువంటి వారు కేవలం మననశీలురు, స్థితప్రజ్ఞులు, సాధనాపరులు. జీవన్ముక్తి పదాన్ని పొందినటువంటి వారు మాత్రమే దానిని అధిరోహిస్తారు. అంతేకాని సోమరితనముతో వాయిదా పద్ధతులు వేస్తూ కాలం గడిపేసేటువంటి వారు, కేవలం వాచా వేదాంతానికి మాత్రమే కట్టుబడి ఉన్నటువంటి వారు అయితే ఈ జీవన్ముక్త స్థితిని పొందలేరు. ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పర్వతాన్ని ఏ కాలమనందు కూడా, సోహం పర్వతాన్ని ఏ కాలమందు కూడా వాళ్ళు ఎక్కలేరు. ఎక్కేటువంటి వారు ఎవరు అంటే మననశీలురు, మునులైనటువంటి వారు, సాధన చేసేటువంటి సాధనాపరులు మాత్రమే జీవన్ముక్తి పదాన్ని పొందగలుగుతారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.